ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. పార్టీ వేటు వేసిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జాగృతి కార్యాలయానికి అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. జై కవితక్క, జై జాగృతి అంటూ కవితకు మద్దతుగా హరీష్ రావు, జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు బీఆర్ఎస్ కు నష్టం కలిగించేలా ఉన్నాయని భావించిన పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, టి రవీందర్ రావు పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. కొంతకాలంగా బీఆర్ఎస్తో విభేదిస్తున్న కవిత ఎక్కువగా తెలంగాణ జాగృతి తరపున కార్యక్రమాలకే పరిమితమయ్యారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, తనపై కొందరు కుట్రలను పాల్పడుతున్నారని ఇటీవలే ఆరోపించారు. గతంలో పరోక్ష విమర్శలు చేసిన కవిత తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్పై సిబిఐ విచారణ వరకు పరిస్థితి వచ్చాక పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని కవిత వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ విధానంతో ఆమె విభేదించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవితను పార్టీ సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. పార్టీ వేటు వేసిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జాగృతి కార్యాలయానికి అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత రేపు ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. ఇప్పటికే జాగృతి కార్యకర్తలు కవిత నివాసానికి చేరుకుని కవితకు మద్దతుగా నినాదాలు చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత ఒకవేళ రేపు ప్రెస్ మీట్ నిర్వహిస్తే ఏం మాట్లాడబోతున్నారు, పార్టీలో జరిగిన పరిణామాలపై మరోసారి పార్టీలో నేతలపై ఎదురుదాడి చేస్తారా, ఇక పార్టీ నుంచి ఇప్పటికే సస్పెండ్ చేశారు కాబట్టి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ప్రస్తుతం ఆమె నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవికి సైతం కవిత రాజీనామా చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనిపై స్వయంగా ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇవ్వాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఒకవేళ పార్టీ నుంచి ఇప్పటికే కవితను సస్పెండ్ చేశారు కాబట్టి రాజీనామా చేస్తే కవిత భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి ద్వారా ఆమె వరుసగా ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. తెలంగాణ జాగృతికి సంబంధించి జాగృతికి అనుబంధంగా యునైటెడ్ ఫూలే ఫ్రంట్పై ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి పక్షానే ఆమె జాగృతి బ్యానర్ పైన ఆమె ఫైట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ఇక ఇప్పటికే పార్టీ నుంచి
సస్పెండ్ చేశారు కాబట్టి కవిత రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందన్న చర్చ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ జాగృతినే పార్టీగా మార్చి, ప్రాంతీయ పార్టీగా మార్చి ముందుకు వెళ్తారా, లేకపోతే ఆమె పొలిటికల్గా ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక రేపు ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా మరోవైపు రేపు ఉదయం 12 గంటలకు ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అధికారికంగా ఇప్పుడే అక్కడ నుంచి మెసేజ్ వచ్చింది. రేపు ఉదయం 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఏం మాట్లాడతారనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఇప్పటికే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పార్టీ అధిష్టానానికి మద్దతుగా ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, పార్టీ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి కవిత వర్షన్ ఏ విధంగా ఉండబోతోంది, కవిత రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది, 2006లో ఆమె తెలంగాణ జాగృతిని స్థాపించి పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు, పార్టీలో క్రియాశీలకంగా మారారు. 2006 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆమె తెలంగాణ జాగృతి తరపున యాక్టివ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇక 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికలతో పాటు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కవిత ప్రచారం చేశారు. స్వయంగా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కాబట్టి గత కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కావచ్చు, పార్టీ అధిష్టానంపై కవిత వ్యాఖ్యలు చేస్తున్న, విమర్శలు చేస్తున్న పార్టీ సైలెంట్గా ఉంటూ వస్తుంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలామంది ఎవరూ మాట్లాడడానికి కూడా నిరాకరించిన పరిస్థితి కనపడింది. ఒకరిద్దరు నేతలు మాట్లాడినప్పటికీ వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కవిత చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గతంలో ఒక మీడియా ఛానల్లో చర్చ సందర్భంగా కవిత వ్యాఖ్యలపై స్పందించడంతో కవిత ప్రెస్ మీట్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి టార్గెట్గా మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీని భ్రష్టు పట్టించారు, ఓటమికి కారణమయ్యారంటూ కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి మనకు కనబడుతుంది. నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సిబిఐ విచారణ చేపిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత నిన్న సాయంత్రం 4 గంటలకు జరిగిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు టార్గెట్గా కవిత వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చిందంటే దానికి కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి అవినీతి అనకొండలు హరీష్ రావు, సంతోష్ రావు కారణమంటూ కూడా ఆమె కామెంట్స్ చేశారు. వీరిద్దరి వల్లనే కేసీఆర్కు అవినీతి మరకలంటాయి అంటూ కూడా ఆమె కామెంట్స్ చేశారు. స్వయంగా కేసీఆర్ సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చిందంటే పార్టీ ఉంటే అంత పోతే అంత అంటూ కూడా ఆమె చేసిన కామెంట్స్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కొంత ఒక చర్చకు దారితీశాయని చెప్పుకోవచ్చు. దీంతో నిన్న సాయంత్రం నుంచి కవిత ఎప్పుడైతే కామెంట్స్ చేశారో ఆ తర్వాత కేసీఆర్ వరుసగా బీఆర్ఎస్ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, ఎమ్మెల్సీ మరో ప్రధాన కార్యదర్శి తక్కలపల్లి రవీంద్రరావు, ఇద్దరు ప్రధాన కార్యదర్శుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారు. కొద్ది రోజులుగా కవిత ప్రవర్తనతో, తీరుతెన్నులతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు కవిత ప్రెస్ మీట్ పెడతారు కాబట్టి ఈ ప్రెస్ మీట్లో కవిత ఏ అంశాలు చెప్తారు, తాను బీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్కు దారితీసినటువంటి కారణాలతో పాటు భవిష్యత్తులో కవిత ఏ విధంగా ముందుకు వెళ్తారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి అనే స్వచ్ఛంద సంస్థ 2006 నుంచి ఆమె జాగృతి సంస్థను ఆమె 2006 నుంచి నడుపుతున్నారు కాబట్టి ఆ సంస్థనే తిరిగి పొలిటికల్ ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తారా, లేకపోతే పొలిటికల్గా ఆమె నిర్ణయం ఎట్లా ఉండబోతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అంటే స్వయంగా పార్టీ అధినేత
కుమార్తె కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇది ఒక రాజకీయంగా సంచలనమైన వార్తగానే మనం చూడొచ్చు. కానీ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలో కావచ్చు, జాతీయ పార్టీలో కావచ్చు అనేక మంది కుటుంబ సభ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదా బహిష్కరించడం దేశంలో అనేక రాష్ట్రాల్లో జరిగింది. ఒకసారి మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కనుక చూసుకుంటే మేనకా గాంధీ, సంజయ్ గాంధీ మరణం తర్వాత మేనకా గాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీ కుటుంబం బహిష్కరించింది. ఇక ప్రాంతీయ పార్టీలో చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు తీసుకున్న తర్వాత నందమూరి హరికృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక ఇతర ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో డిఎంకే సంబంధించి స్టాలిన్ సోదరుడు అలగిరిని గతంలో కరుణానిధి ఉన్నప్పుడు పార్టీ నుంచి అలగిరిని సస్పెండ్ చేశారు, తిరిగి మళ్ళీ పార్టీలోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఇక ఉత్తరప్రదేశ్లో అయితే సమాజ్వాదీ పార్టీ నుంచి సమాజ్వాదీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ను అఖిలేష్ యాదవ్తో విభేదాలు రావడంతో శివపాల్ యాదవ్ను అఖిలేష్ యాదవ్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తిరిగి శివపాల్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఇక యూపీలో అప్నాదల్ పార్టీ ఉంది. అప్నాదల్ పార్టీకి సంబంధించి తన తల్లితో విభేదాలు రావడంతో అనుప్రియ పటేల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆమె సొంతంగా తన తండ్రి పేరుతో అప్నాదల్ సోనేరావు పార్టీని స్థాపించి ప్రస్తుతం ఎంపీగా, కేంద్ర మంత్రిగా మోడీ కేబినెట్లో ఉన్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇక కర్ణాటక, బీహార్లో చూసుకుంటే తాజాగా ఆర్జేడీ వ్యవస్థాపకుడు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆయన బీహార్లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక కర్ణాటకలో జేడీఎస్ నుంచి గతంలో దేవేగౌడ పెద్ద కుమారుడు రేవణను పార్టీ నుంచి సస్పెండ్ చేసి తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. ఇక హర్యానాలో ఐఎన్ఎల్డీ నుంచి దుష్యంత్ చౌతాలాను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన జేజేపీ అనే పార్టీని స్థాపించి అక్కడ ఉప ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. మహారాష్ట్రలో శివసేన పార్టీ నుంచి బాల్ ఠాకరే, శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాకరే సోదరుడు కుమారుడు రాజ్ ఠాకరేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని స్థాపించిన పరిస్థితి కనపడుతుంది. ఇక మహారాష్ట్రలోనే తాజాగా ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ బీజేపీ ఎన్డీఏ కూటమితో కలిసి అక్కడ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో తన సోదరుడు వైఎస్ జగన్తో విభేదించి షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఇక్కడ కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు, పార్టీ యాక్టివిటీస్ చేశారు, తెలంగాణలో క్రియాశీలకంగా తిరిగారు. ఆ తర్వాత తెలంగాణలో పార్టీని మూసివేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ప్రస్తుతం వైఎస్ షర్మిల కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. తాజాగా కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి 2014లో నిజామాబాద్ లోక్సభ ఎంపీగా గెలుపొంది పనిచేసిన పరిస్థితి కనబడుతోంది. గత 3-4 సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై ఆమె విమర్శలు, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలపై ఆమె విమర్శలు చేయడంతో తాజాగా నిన్న హరీష్ రావు, సంతోష్ రావుపై చేసినటువంటి విమర్శల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆమె ఏం మాట్లాడబోతున్నారు, ఎట్లాంటి పొలిటికల్ గా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనే అంశంపై కవిత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. రైట్ సవిన్, అలాగే సంతోష్ హరీష్ రావుల మీద చేసిన కామెంట్స్ కారణంగానే కవితను సస్పెండ్ చేశారా? అసలు కవిత సస్పెండ్ వెనుక ఎవరున్నారు? అంటే పార్టీ అధిష్టానం కేసీఆర్ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు. కేసీఆర్ నిర్ణయం మేరకే ఈ సస్పెండ్ జరిగింది అనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. మొదటిసారిగా ఆమె తాను పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బహిరంగ సభ, ఆవిర్భావ బహిరంగ సభ జరిగింది. దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ పై కేసీఆర్కు లేఖ రాశారు. ఆ లేఖ ఎట్లా లీక్ అయిందో చెప్పాలి, కేసీఆర్ మంచివారు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమె కామెంట్ చేశారు. ఆ తర్వాత చిట్చాట్లో భాగంగా పార్టీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం లాంటి అంశాలు, విలీనం ప్రతిపాదనను నేను వ్యతిరేకించానంటూ కామెంట్ చేశారు. మూడోసారి పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. ఇక నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసును, ఈ అంశాన్ని సిబిఐకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్కు అవినీతి మరకలు అంటించడంలో హరీష్ రావు, సంతోష్ రావు పాత్ర ఉందంటూ కవిత చేసిన వ్యాఖ్యలతో పార్టీ అధిష్టానం కూడా ఒక రకంగా డైలమాడలో పడిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కవిత పార్టీ నేతలను, పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ అనేక రకమైన కామెంట్స్ చేసినప్పటికీ పార్టీ సైలెంట్ గా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం కవిత నేరుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా పార్టీ చర్యలు
తీసుకోకపోతే ఇది పార్టీలో గందరగోళానికి గురి చేసే పరిస్థితి ఏర్పడుతుంది, కార్యకర్తలు కూడా కన్ఫ్యూజ్కు గురవుతారు. కాబట్టి పార్టీ నిర్ణయం తీసుకోవాలని భావించిన నేపథ్యంలోనే అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారనే ప్రచారం కూడా ఒకవైపు జరుగుతోంది. కాబట్టి రేపు కవిత పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి ఆమె మాట్లాడిన తర్వాతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మిగతా నేతలు కూడా రియాక్ట్ కావాలని బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది. ఓకే, రైట్ సవిన్. అలాగే రేపు అటు ఏపీలో చూసుకుంటే షర్మిల కూడా కొత్త పార్టీ పెట్టింది, ఈ విధంగానే కవిత కూడా పెట్టే ఛాన్సులు కనిపిస్తున్నాయా? ఏపీలో తన అన్నతో విభేదించిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే పార్టీని పెట్టి పాదయాత్ర చేశారు. ఇక్కడ కొంత తెలంగాణలో హడావుడి చేశారు. తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు కాబట్టి ఇక్కడ పార్టీని నడుపుతానంటూ చెప్పారు. కానీ ఉన్నట్టుండి తెలంగాణలో పార్టీని మూసివేసి ఆమె హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. కానీ కవిత 2006 నుంచి పార్టీకి సమాంతరంగా తెలంగాణ జాగృతి అనే సంస్థను నడుపుతున్నారు. తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ జాగృతిని స్థాపించినట్లుగా కవిత చెప్తూ వస్తున్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంకరేజ్ చేసింది. మొదట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు కలిసి ఇటు బీఆర్ఎస్ కార్యక్రమాల్లో, జాగృతి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎప్పుడైతే కవిత బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కామెంట్స్ చేశారో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు జాగృతి కార్యక్రమాలకు దూరం జరుగుతూ వచ్చారు. జాగృతి కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పాల్గొనడం మానేశారని చెప్పుకోవచ్చు. తాజాగా నిన్న హరీష్ రావు, సంతోష్ రావు పై చేసినటువంటి కామెంట్స్ తో కవిత సస్పెండ్ వరకు దారితీసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.